ఏపీకి మోంతా తుఫాను ముంచుకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ దిశగా కదిలి వాయుగుండంగా మారింది. తుఫాను కారణంగా ఈ నెల 27, 28 తేదీలలో విశాఖ జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా నివారించే ఉద్దేశంతో జిల్లాలోని అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యా సంస్థలు అన్నింటికీ 2 రోజుల పాటు సెలవు ఇస్తున్నట్టు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, మోంతా తుఫాన్ కారణంగా 2 రోజుల పాటు పాఠశాలలకు సెలవులు కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఈ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయంటున్నారు అధికారులు? డీటెయిల్స్ ఏంటి? ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువు దిశగా కదులుతూ ఈ రోజుకైతే దాదాపు వాయుగుండంగా మారి పూర్తిగా అయితే ఎక్కడికక్కడైతే సముద్రం మొత్తం కూడా అల్లకొల్లం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి రాగల 2-3 రోజులు కూడా మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అధికారులు సంసిద్ధమవుతూ ఎక్కడికక్కడైతే ముంతా తుఫాన్ ముప్పుతో అయితే రాష్ట్రం అంతటా కూడా రెడ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రాగల 3 రోజులు కూడా జాగ్రత్తగా ఉండాలంటూ చెప్పేసి అయితే అధికారులు అప్రమత్తం చేసిన పరిస్థితి ఉంది. దీనికి ముందస్తు చర్యలుగా అయితే స్కూళ్లు, కాలేజీలు అలానే పూర్తిగా విద్యా సంస్థలతో పాటు అంగన్వాడీ కేంద్రాలను సైతం కూడా ఈ 3 రోజులు కూడా ఈ రోజు ఆదివారం కావడంతో 26, 27, 28 ఈ 3 రోజులకు కూడా పూర్తిగా అయితే నిలిపివేయాలని చెప్పేసి అయితే అధికారులు అయితే తెలియజేయడం అయితే జరిగింది. స్థానికంగా ఎక్కడికక్కడ అన్నింటినీ కూడా ఈ 3 రోజులు కూడా నిలిపివేసే పరిస్థితి ఉండడంతో రేపు తీవ్ర వాయుగుండంగా మారి తుఫాన్ మరింత బలపడే అవకాశం ఉంటుంది. ఎల్లుండి తీవ్ర తుఫాన్ అయితే మారే అవకాశం ఉండడంతో మొత్తం తీరం వెంబడి ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాలు కూడాను దాదాపు రాగల 2 రోజులు కూడా స్కూళ్లు సెలవు ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని చోట్లయితే సోమవారం, మంగళవారం, బుధవారం 3 రోజులు కూడా సెలవు ప్రకటించిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా పూర్తిగా చర్యలు తీసుకునే విధంగా సహాయక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని అయితే కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది. మరీ ముఖ్యంగా ఈ ముంతాన్ తుఫాన్ ఎదుర్కొనేందుకైతే యంత్రాంగం మొత్తం కూడా సిద్ధంగా ఉండాలని అయితే సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులు కూడా జిల్లా అధికారులకు అలానే ఒక్కొక్క జిల్లాకు కూడా ఒక నోడల్ ఆఫీసర్ని నియమించిన పరిస్థితి కూడా కనిపించడంతో ఎక్కడికక్కడ ఈ తుఫాన్ ప్రభావం భారీగా ఉండే అవకాశం ఉంటుందని అయితే ప్రస్తుతం అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విద్యుత్ అలానే తాగునీటి సరఫరాకు ఎటువంటి అంతరాయం లేకుండా నిత్యం వాటిపైన ఒక యుద్ధ ప్రాతిపదికన అన్నింటినీ కూడా అందించాలని అయితే ప్రభుత్వం అయితే ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది. ఈ యొక్క తుఫాను ప్రభావం ఏదైతే ఉందో ముంతాన్ తుఫాన్ ప్రభావంతో అన్ని జిల్లాలపైన కూడా దాదాపు పడే అవకాశం ఉండడంతో తీరం వెంబడి ఏ అయితే పర్యాటకులు వస్తుంటారో ఆ సముద్రం ప్రాంతాల్లో కూడా ఎవరిని కూడా రాకుండా పూర్తిగా నిలిపివేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి 27, 28, 29 తేదీల్లో అతి భారీ వర్షాల నుండి తీవ్రమైన గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో మత్స్యకారులంతా కూడా అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు ఎవరిని కూడా ఈ నిన్నటి నుండి కూడా మత్స్యకారులని 29 వరకు కూడా ఎవరిని కూడా సముద్రంకు వెళ్లకుండా ఆదేశాలు జారీ చేస్తూ పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఒక్క రేవు పట్టణంలో కూడాను పూర్తిగా ఈ పోర్ట్లు ఏవైతే ఉంటాయో వాటన్నింటిలో కూడాను ప్రమాద హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది. 28 నాటికైతే వాయుగుండం కాస్త తీవ్రమైన తుఫాన్ గా మారుతుంది కనుక ఎవరు కూడా ఎటువంటి ప్రాణ నష్టం గానీ, ఆస్తి నష్టం గానీ లేకుండా చర్యలు తీసుకోవాలని అయితే ప్రభుత్వం అయితే ఆదేశిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి స్పెషల్ మానిటరింగ్ చేయడానికి అయితే ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క స్పెషల్ అధికారిని అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఈ యొక్క అధికారులు కారణంగా అయితే పూర్తిగా ఎప్పటికప్పుడు వీళ్ళ దగ్గర లోకల్ ఎవరైతే యంత్రాంగం ఉంటుందో జిల్లా యంత్రాంగం దగ్గర నుండి వాళ్ళు దీని యొక్క పూర్తి డీటెయిల్స్ ను కనుక్కొని సెంట్రల్ ఆఫీస్ గా అమరావతిలో ఏదైతే ఏర్పాటు చేశారో అమరావతికి అయితే వీళ్ళన్న ఆ ఇన్ఫర్మేషన్ అంతా పాస్ చేసి ఎప్పటికప్పుడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఏవైతే తీసుకొచ్చి పెట్టారో ఆ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు 9 బృందాలను అయితే తీసుకొచ్చారు. అలానే సహాయక చర్యలు చేసేందుకు కూడా ఎన్జిఓస్ ను కూడా బయటికి రావాలని చెప్పేసి వాళ్ళు కూడా సహాయాలు అందించాలని అయితే
పిలుపునిచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మొత్తం కూడా తీర ప్రాంతాలకు చేరుకొని ప్రతి జిల్లాలో కూడా తుఫాన్ ప్రభావం ఎక్కడుందో ఆ ప్రాంతం మొత్తం కూడా ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో అయితే నీటి మట్టాలను నిరంతరం పర్యవేక్షించి అక్కడికి అనుగుణంగా అయితే కార్యాచరణ చేయాలని, ఈ పంట పొలాల్లోకి ఎక్కువగా నీరు వెళ్లకుండా ఉండేందుకు ముందుగా ఎటువంటి చర్యలు తీసుకోవాలని అయితే అధికారులు అయితే తెలియజేసిన పరిస్థితి. అంటే రాగల 3 రోజులు కూడా ఈ యొక్క వర్ష ప్రభావం అలానే తుఫాను ప్రభావం వాయుగుండం కారణంగా ఇవన్నీ ఎక్కువగా ఉండడంతో ఈదురుగాలు 90 నుండి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ఈ యొక్క తుఫాను రావడంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలనే విషయాన్ని అయితే తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చెట్లు ఏవైతే పెద్ద పెద్ద చెట్లు ఉంటాయో అటువంటి చెట్లన్నింటిని ఇప్పటికే అన్ని చోట్ల కూడా చాలా చోట్ల తొలగించిన పరిస్థితి ఉంది. అలానే పెద్ద పెద్ద చెట్లు కానీ లేదా టవర్స్ కానీ శిథిలా వ్యవస్థలో ఇళ్లలో. థ్యాంక్ యూ సూర్యప్రకాష్.